హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో. ఇది రోట్లోడికైనా, అన్నంలోడికైనా, చపాతీకైనా సూపర్ డిష్ అండి. తప్పగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేను 2 కప్పులు పెరుగు అనేది ముంద తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా సాల్టు, కారం, పసుపు, ఇలా మసాలా వేసుకొని నేను రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ అనేది వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకున్నాక మొత్తము బాగా కొద్దిగా జీరాగుండ వేసుకోయండి. ఇలా మొత్తం బాగా పేస్ట్లా కలుపుకోవాలి. మొత్తం మసాలాలా బాగా కలిపేటట్టు చూసుకుంటే సరిపోద్ది. ఇది మసాలా అండి. ఇలా పేస్ట్లా చేసుకున్నాము. అదొక సైడ్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోటు ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది పడుతుంది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. దానిలోకి జీరా 1 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా జీరా వేగాక చిల్లీ ఒక 2 వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా పీసులు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ 1 దానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నానండి, పేస్ట్ వేసుకోలేదు. ఇలా మొత్తం వేసుకున్నాక మనము ఉంచుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఒక చుట్టూ కలుపుకుంటే సరిపోద్ది. ఇలా లో ఫ్లేమ్లోనే వేగించుకోయండి. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేగించుకుంటే సరిపోద్ది. చూడండి, కలరు అదిరిపోద్దండి. ఇది వండాక మీకే తెలుస్తుంది టేస్ట్ అనేక. మీరు తప్పగా ఇంట్లో తయారు చేయండి. ఇలా మరిగించుకోవాలి. మరిగించాక కొద్దిగా సైడ్ పెట్టుకోవాలి. దానిలోపండి నేను 2 టమాటాలు గ్రైండ్ చేసుకుని మెత్తగా దాన్ని కూడా గ్రైండ్ చేసుకుని పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇలాగ సైడ్లో ఉంచుకోవాలి, మరిగించుకోవాలి. ఇంకో ప్యాన్ మీద నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీరా అనేది వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా పొడవుగా కోసుకుని ఒక్క ఆనియన్ వేసుకున్నాను. నేను కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు అనేది కట్ చేసి వేసుకున్నాను. ఇలా 3 కలిసేటట్టు కొద్దిగా వేపుకుంటే సరిపోద్ది. నేను అక్కడ బాయిలింగ్ పొటాటో అనేది ముందు బట్టే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ పొటాటో అనేది యాడ్ చేశాను. లో ఫ్లేమ్లో వేపించుకోయండి అంతా. కొద్దిగా కలర్ మారే వరకు వేపించుకుంటే సరిపోద్ది. దానికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా పొడి అనేది యాడ్ చేశాను. కొద్దిగా కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. నేను లాస్ట్కి కొత్తిమీర అనేది యాడ్ చేశాను. కస్తూరి మెత్తి కూడా యాడ్ చేశాను. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక గ్యాస్ బంద్ చేసేస్తే సరిపోద్ది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది మనది రెసిపీ అనేది. ఇలా మొత్తం ఇలా వేసేసి ఒక చుట్టూ కలుపుకుంటే సరిపోద్ది. మీకు వాటర్ కావాలనుకుంటే, జ్యూస్ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. లేదా ఇంకా జ్యూసీ ఇలాగ ఉంటే ముద్దగా ఉంటే సరిపోద్ది. మీ ఇష్టం అది. వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోయండి. ఇలా తిక్కు కావాలనుకుంటే ఇలాగ ఉంచేయండి. కొద్దిగా కొత్తిమీర యాడ్